వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఇక జగన్తో ఆడుదాం ఆట అనేటటువంటి స్లోగన్తో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళబోతుంది. రాష్ట్రాన్ని అన్ని వర్గాలలో వెనక్కి నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చర్మగీతం పడేంత వరకు మనమందరం కలిసి ఆట ఆడదామని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. జనసేన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినటువంటి ఒక ఇమేజ్ వైరల్గా మారుతుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలలో సుడిగాలి పర్యటనతో పాటు కీలకమైనటువంటి నేతలతో సుదీర్ఘమైనటువంటి మంతనాలు కొనసాగిస్తున్నారు. జనసేన పార్టీలోకి నాయకుల వరద అనేది కంటిన్యూ అవుతుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్త ప్రజాప్రతినిధులంతా జనసేన పార్టీలో చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్లు కలుసుకోవడం అనేటటువంటిది రాజకీయంగా సంచలనాత్మకంగా మారింది. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ 10 డిబేట్లో మనతో పాటు ఈరోజు స్పెషల్ గెస్టులుగా ఉన్నారు విజయ్ గోపాల్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, నరసింహప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, త్రిత్తున వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఎస్, మొదటగా వేణుగోపాల్ గారు, జగన్తో ఆడుదాం ఆట అనేటటువంటి పోస్టర్తో జనసేన పార్టీ ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి క్రీడల హడావుడికి ధీటుగా జనసేన పార్టీ ఈ కామెంట్ అనేది పెట్టడం జరిగింది. ఎట్లా స్పందిస్తారండి? ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి స్లోగన్ చాలా వరకు చాలామంది ప్రజలు స్థానికంగా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కార్పొరేటర్లు కానీ, వాలంటీర్లు కానీ, గ్రామ సచివాలయ సిబ్బంది కానీ పూర్తిగా బహిష్కరిస్తున్నామని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. వేణుగోపాల్ గారు ఎట్లా స్పందిస్తారండి? శ్రీశైలం గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ 9 ప్రేక్షకులకి నా నమస్కారం. శ్రీశైలం గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఏదైతే కింద ప్రాంతం నుంచి ఏదైతే వార్డులో నుంచి అదేవిధంగా గ్రామ పరిధిలో నుంచి ఈరోజు స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆడుదాం అనే ఆంధ్ర అనేసి కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఎవరైతే యువతలో స్పోర్ట్స్ పైన అట్రాక్ట్ గా ఉండే వాళ్ళకందరికీ వాళ్ళు పోటీలు పెట్టి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది దాని ముందు కాన్సెప్ట్. ఇంకొకటి ఏమిటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అందరికి వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతున్నారు. దీనికి ముందు నుంచి చూస్తున్నాం. 2014లో చూసాం పవన్ కళ్యాణ్ ఊపు, 2019లో చూసాం పవన్ కళ్యాణ్ ఊపు, అదేవిధంగా పిఆర్పి పెట్టినప్పుడు చూసాం 18% ఓట్లు వచ్చినప్పుడు. వాళ్ళు మాటలే కానీ చేతల్లో ఎక్కడ కనపడదు. ఎందుకంటే 18% ఓట్లు వచ్చినప్పుడే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వాళ్ళు పార్టీ పెట్టి తొడలు తట్టినారు, మీసాలు తిప్పినారు. మళ్ళీ అదే పార్టీకి విలీనం చేసి అన్న ఒక రాజ్యసభ సీటుకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు ఆ పార్టీ తమకు కూడా కొంత ఆయనది కూడా ఈ బాధ్యత ఉంది. అదేవిధంగా ఆ తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీకో బీజేపీకో ఆయన జనసేన మద్దతు అన్నాడు. వీళ్ళు ఇచ్చే వాగ్దానాలకి నేను పూచి అన్నాడు, నేనే వీళ్ళు నిలదీస్తా అన్నాడు, చొక్కా పట్టుకుంటా అన్నాడు. కానీ 2014 నుంచి 2019 వరకు ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీని కానీ ప్రశ్నించిన పాపాన పోలేదు, వాళ్ళని చొక్కా పట్టుకుని అడిగి పాపాన పోలేదు. 2019లో తిరిగి చంద్రబాబు నాయుడు పైన అవినీతి, చంద్రబాబు మట్టిలో అవినీతి, ఇసుకలో అవినీతి, మద్యంలో అవతి, రాజధాని భూముల్లో అవినీతి, సామాన్యుడు రాజధాని 1 సెంటు భూమి కొనలేడు, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, 2 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు లోకేష్ గారికే ఇచ్చారు, ఒక ఎమ్మెల్సీ ఒక మంత్రి అని చెప్పి విమర్శించిన వ్యక్తి 2019లో. ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు ఏమి మార్పు చూశాడో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఏదైతే రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమి వాళ్ళ మార్పు చూశాడో కానీ చెప్పాలే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను ఇచ్చిన సంక్షేమం ఏంది, నేను ఇచ్చిన అభివృద్ధి ఏంది, ఈరోజు ప్రజల వద్దలకే అధికారులు పోయి ఏదైతే సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నారో ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం, నాకు ఓటేయడం అని అడగడం జరుగుతుంది.
కానీ పవన్ వేణుగోపాల్ గారు కళ్యాణ్ జస్ట్ 10 మీ సంవత్సరాలు ఒక వేణుగోపాల్ గారు ఎమ్మెల్యే కాలేదు బ్రదర్. దాన్ని అడగాలి ఫస్ట్. వేణుగోపాల్ గారు మీ ఇన్ఫర్మేషన్ గురించి, ఇకపై జగన్తో ఆడుదాం ఆంధ్ర, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి అన్ని వర్గాల్లో రోడ్డున పడేసినటువంటి వైసీపీ దండుపాల్యం గ్యాంగు రానున్న ఎన్నికల్లో క్రీడల్లో ప్రజలు చిత్తుగా ఓడించి రాష్ట్రం నుండి తరిమి కొట్టి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకొని తమ సత్తాను చాటుతారని ఆశిస్తున్నాం. హలో ఏపీ, బై బై వైసీపీ, ఇక జగన్తో ఆడుదాం ఆంధ్ర ఆట అనేటటువంటి అంశం. అదే శ్రీశైలం గారు 2019లో కూడా చెప్పాడు ఇదే మాట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కదా, అసెంబ్లీ గేట్లు కూడా తాకలేను అని. ముఖ్యమంత్రి కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకినేను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గేటు తాకినాడు, ముఖ్యమంత్రి అయినాడు. పవన్ కళ్యాణ్ 4% ఓట్లతో మిగిలిపోయాడు. మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా, ఈరోజు ఎవరి సపోర్ట్ లేకుండా పేదవాడు భగవంతుని నమ్ముకొని ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధి ఇస్తూ ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలాగా చంద్రబాబు నాయుడు కాల్లో, లేదా బీజేపీ కాల్లో, లేదా కమ్యూనిస్ట్ కాల్లో, లేదా బిఎస్పీ కాల్లో పట్టుకొని మీరు రాండి, నేను ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేను, నాకు అంత బలం లేదు, నాకు అంత సత్తా లేదు, మీరందరూ కలిపి వస్తే ఒడిసి పడతాను, మీరందరూ కలిసి రాకపోతే నేను కలిసి ఎమ్మెల్యే కూడా కాలేనని చెప్పి పవన్ లాగా వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను. నరసింహప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల నుండి కుప్పం నియోజకవర్గంలో పలు సమావేశాలలో పాల్గొనడంతో పాటు బెంగళూరులో తెలుగువార్లను ఉద్దేశించి 2 సమావేశాలలో ప్రసంగించారు. అక్కడ ఉన్నటువంటి తెలుగువారి ఆదరణతో పాటు వాళ్ళ సహకారాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. ఎట్లా స్పందిస్తారండి 2 రోజుల పర్యటనపై? సార్, ముఖ్యంగా ఈ సందర్భంగా ప్యానెల్లో ఉండే పెద్దలందరికీ, మీకు ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు సార్. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో ఉండడం కొత్త కాదు సార్. ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడు, ప్రజల మనిషి. ఆయన నియోజకవర్గం కుప్పముకు కూడా ఆయన విరివిగా వెళ్తూ ఉంటారు. అక్కడ జరిగినంత అభివృద్ధి ఏ జిల్లాలో కూడా, ఏ నియోజకవర్గం కూడా జరుగుండదు. అది వాస్తవం, అందరికీ తెలుసు. ఆయన పనులు చేసుకుంటూనే ప్రతిరోజు ఆయన నియోజకవర్గంకి కొంత టైం కేటాయించి రివ్యూ చేస్తారు సార్. అది మేము ప్రత్యక్షంగా చూసాము ఆయన. దాంట్లో భాగంగా ఆయన ఆ పర్యటన చేశారు. ఇక బెంగళూరులో తెలుగు వారిని ఆప్యాయంగా కలుసుకోవడం, దీని వెనకంతా ఈ మధ్యకాలంలో గమనిస్తే ఆయన ఒక కష్టకాలంలో, ఒక అనుకోని రీతిలో ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయన మీద ప్రపంచవ్యాప్తంగా చూపించిన ఆదరణ మనం అందరం చూసాం సార్. హైదరాబాద్లో ఐటీ రంగ నిపుణులు కావచ్చు, అదేవిధంగా బెంగళూరు కావచ్చు, వివిధ పట్టణాల్లో, విదేశాల్లో, దేశ విదేశాల్లో. అందుకని ఆయన కోసం అంటూ ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆయన కొంత సమయం కేటాయించాడు సార్. డెఫినెట్గా ఇది అందరికీ ఒక గుణపాఠం కూడా అవుతుంది. ఒక మంచి చేస్తే 100 మంది దగ్గర అవుతారు. అదే ఒక చెడు చేస్తే నిన్ను సొంత మనుషులు కూడా దగ్గర చేసుకోరు. అక్క చూడదు, చెల్లి చూడదు, అమ్మ చూడదు. ఇది ప్రాక్టికల్గా ప్రజలు కొత్త తరం చూడాలి. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ రాష్ట్రంలోకే ఒక సీనియర్ నాయకుడు. చెప్పాలంటే దేశంలోనే ఇప్పుడుండే నాయకుల్లో, పాత తరం నాయకుల్లో ఆయన నుంచి తెలుసుకుంటే తప్ప ఈ కొత్త తరం ముందుకెళ్ళదు. అందుకే సార్ ఆయన్ని చూడాలని ప్రతి ఒక్క ప్రాంతం నుంచి యువత ముఖ్యంగా ఎగబడుతున్నారు. అందుకనే ఆయన ఎన్ని పనులున్నా కూడా వాళ్ళ కోసం సమయం కేటాయించాడు. రానున్న రోజుల్లో కూడా ప్రతి నిమిషాన్ని ఆయన క్యాల్కులేట్ చేసుకొని వృధా కాకుండా, ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత అయినా కావచ్చు, ఎన్నాళ్ళైతే ఆయన సేవలు అందించగలుగుతాడో, ఆయన శక్తి ఉండగలుగుతుందో అన్ని రోజులకి ఆయన షెడ్యూల్ వేసుకున్నాడు. ఖచ్చితంగా ప్రతి క్షణం ప్రజల కోసం ఆయన ఉపయోగిస్తాడు సార్. ఆ శుభ పరిణామంలోదే ఈరోజు మీరు బెంగళూరులో చూసిన స్పందన. వేణుగోపాల్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అభ్యర్థుల లిస్టు రేపు వస్తుందని చెప్పి బాలినేని గారు ఒక ప్రకటన చేశారు. ఎంతవరకు వాస్తవం అది? వేణుగోపాల్ గారు, శ్రీశైలం గారు, రేపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లిస్టు బహిర్గతం అవుతుందని చెప్పి బాలినేని గారు ఒక ప్రకటన చేశారు. ఎంతవరకు వాస్తవం అది? శ్రీశైలం గారు, ఇప్పుడు బాలినేని కూడా ఒక వైఎస్ఆర్సీపీలో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు కాబట్టి
మనము దాని పరిగణనలో తీసుకోవచ్చు లేక తీసుకోకుండా పోవచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల పైన కాన్సన్ట్రేషన్ చేశారు. ఎక్కడైతే ప్రతి నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఏదైతే పేదవాడి పక్కన నిలబడి ఈరోజు ఏదైతే పెత్తందారులతో యుద్ధం చేస్తున్నాం, ఈరోజు పెత్తందారులంతా ప్రతిపక్షాలంతా ఒకటయ్యి పెత్తందారుల పక్కన నిలబడి ఏదైతే పేదవాడి పక్కన నిలబడే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనే ప్రయత్నంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కలిసి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాకూడదని ఈ ప్రతిపక్షాల యొక్క కుట్ర బంతున్నారు. ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గాన్ని ఇంపార్టెంట్ గా తీసుకొని అక్కడ ఏదైతే గడప గడప ప్రోగ్రాం 1-3 సార్లు చేయడము, అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఎమ్మెల్యేలు చేయడము, ప్రజల్లో అనునిత్యం ఉండే వాళ్ళకి టికెట్లు ఇస్తూ వాళ్ళు ముందుకు పోనిస్తూ, అదే విధంగా జనరల్ సీట్ లో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గం ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ జనరల్ సీట్లు కూడా వాళ్ళకే కేటాయింపులు ఇస్తూ ఈరోజు ముందుకు పోయి ఏదైతే గెలుపు గుర్రాలిక మాత్రమే ఈరోజు పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి నియోజకవర్గాన్ని ఆచి తూచి ఈరోజు అనౌన్స్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే కాన్ఫిడెన్స్ గా 175 వై నాట్ 175 వై నీట్ జగన్ అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజల్లోకి పోయి ఈరోజు 100 మంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి 80% లబ్ధిదారులకి అందడం జరిగింది. అదే విధంగా ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు 99.9% హామీలు అమలు చేయడం జరిగింది. ఈరోజు ఏదో ఒకటో రెండో మిస్ అయిపోతే కూడా ప్రతి పేదవాడి ఇంటికి పోయి అధికారులతో పాటు నాయకులు పోయి ఆయనకి రావాల్సిన సంక్షేమం ఏమి ఎందుకు రాలేదు దాన్ని మనం పరిశీలించి ఇచ్చే ప్రయత్నం చేశాం. అదేవిధంగా అక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కాలవో డ్రైనేజో లైట్లో ఇంకొక వివిధ రూపాల్లో ఉండే దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికే పోయి కనుక్కొని వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళకి వచ్చే ప్రయత్నం చేయమని చెప్పి మాకు సూచనలు ఇవ్వడం వల్లే ఈరోజు ప్రతి పేదవాడి ఇంటికి పోయి అధికారులు ఒక 2000 కుటుంబాలకి 20 మందితో సచివాలయం, అదే విధంగా 30 మందితో వాలంటీర్లు, అదే విధంగా దాదాపు 550 సేవల సచివాలయం ద్వారా ఈరోజు రకరకాల ప్రోగ్రాముల ద్వారా ప్రజల్లోనే ఉన్నాం. కానీ గత ప్రభుత్వాల్లాగా 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసుకోవడం, మళ్ళీ 5 సంవత్సరాలు వ్యాపారాలు అవి ఇవి లాబింగ్ చేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత డబ్బు ఖర్చు పెట్టి ఓట్లేసుకోవడం కాదు. మీరు కంపేర్ చేస్తే మేము మీ డిబేట్ ని అడ్డుకోవాల్సి వస్తుంది. అది డిబేట్ పక్కకు పోతుంది. మీరు ఏదో చెప్పుకుంటున్నారు గొప్పలు చెప్పుకోండి. గత ప్రభుత్వాల గురించి కూడా చెప్తున్నాం సార్. గత ప్రభుత్వాల గురించి కూడా చెప్పాలి కదా, పోల్చారు కదా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు 35,000 ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు దాదాపు 2,07,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గతంలో జరిగింది జనాలు చూశారు. పోల్చుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం చేశాము, ఏం చేశారు, మా ప్రభుత్వంలో ఏం చేశాము, బుక్కు గుట్టించి ప్రతి ఇంటికి ఇస్తున్నామండి. మీ మేనిఫెస్టో బయటపెట్టండి. మీరు ఏదైతే 2014లో ఇచ్చిన మేనిఫెస్టోని బయటపెట్టి మీరు ప్రజలకి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో చెప్పండి. మొత్తం మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రతి నవరత్నాలతో కలిపి 199 హామీలు ఇచ్చారు. 199 హామీలు ఏమి ఇవ్వలేదు. ఇచ్చేసి ఒక హామీని కూడా అమలు చేయకుండా జనాలకు మొండి చేయి చూపించి 2019 మళ్ళీ ఇంకొక అవకాశం మేము అడగలం. మేము ఈ రోజు మా వల్ల లబ్ధి పొందుంటే మాకు ఓటు వేయండి, మా వల్ల లబ్ధి పొందకపోతే మాకు ఓటు వేయదని చెప్తున్నాం మేము ప్రజలకి. నవరత్నాలు మాత్రమే కాదు మీ హామీలు 199 హామీలు ఇచ్చారు, 17 అమలు చేశారు. ఫేక్. మేము 199 హామీలు ఏమి ఇవ్వలేదు. ఇచ్చిన హామీలు మా దగ్గర ఉన్నాయి, మేము చదువుతాం. ఛాలెంజ్ చేస్తున్నా, మీరు వస్తారా, మీ ముఖ్యమంత్రి వస్తారా? మీతో ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఇవి మీరు ఇచ్చిన హామీలు కాకపోతే అర్రగుండు కొట్టుకొని రోడ్డు మీద తిరుగుతా. మీరు తిరుగుతారా? మా దగ్గర నవరత్నాలు బుక్ ఉంది. మేమేమైతే హామీలు ఇచ్చామో వాటి చెప్తాం, వినండి. పని చేసుకొని బయటపోండి. 85% మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. నవరత్నాలు ప్రజలు చెప్తున్నాం సార్, మీరు కూడా చెప్పుకోండి. మీరు ప్రజలు నమ్మించండి. ప్రజలు చెప్తున్నాం శ్రీశైలం గారు, అంటే ప్రజలకు మీరు చెప్పే హామీలలో అబద్ధాలు ఉన్నాయని అక్కడ ఆక్షేపణ వచ్చిందండి. అంతే.
వై నీడ్ జగన్ ఆంధ్రప్రదేశ్ జగన్ ఎందుకు కావాలి అనే ప్రోగ్రామ్ ముందు మేము పోతున్నాము. జగన్ ఎందుకు కావాలంటే రోజమ్మకు బ్యాటింగ్ నేర్పించడానికి కావాలి. 50 హామీలు ఇచ్చి ఏ హామీ అమలు చేయకుండా 2019లో 23 సీట్లతో ఇంటికి పోవడం జరిగింది. జగన్ కావాలి. Yes. కావాలి జగన్. నరసింహప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారితో ఎయిర్పోర్ట్లో మంతనాలు అనేటటువంటిది రహస్య మంతనాలు అనేది సంచలనాత్మకంగా మారుతుంది. ఏం చర్చించుంటారు, ఏ అంశాలపై వాళ్ళ సంభాషణ కొనసాగి ఉంటుంది? సార్, రహస్యం అంటేనే అది మనకేం తెలియదని అర్థం. దాని గురించి ఎవరన్నా విశ్లేషిస్తే అది కాదండి.